జోష్‌నని తీసుకొని మాలిని ఇంటికి వెళ్ళిన విషయం తెలుసుకుని పారిజాతం చెంప పగలగొట్టిన శివన్నారాయణ. మరి శివన్నారాయణ ఏం తెలుసుకున్నాడు? అసలెలా తెలుసుకున్నాడు? మరేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న కంపెనీలో లేకపోవడంతో జోష్న ఎక్కడికి వెళ్ళింది అని శివనారాయణ అడుగుతాడు. జోష్నకి ఫోన్ చేస్తే జోష్న ఫోన్ కూడా అక్కడే ఉండిపోతుంది. ఫోన్ కూడా తీసుకువెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి పారిజాతం ఇంట్లో ఉందో లేదో అని చెప్పి తెలుసుకుంటాడు. పారిజాతం కూడా లేదని, పారిజాతం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్న విషయం అయితే శివనారాయణకు తెలుస్తుంది. శివనారాయణ అసలు పారిజాతం, జోష్న ఎక్కడికి వెళ్లారు? ఫోన్లు కూడా తీసుకువెళ్లకుండా జోష్న ఫోనే వదిలేస్తే పారిజాతం ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక్కడ చూస్తే ఏంటి మావయ్య గారు ఫోన్ చేశారు. అసలు జోష్న ఎక్కడికి వెళ్ళింది? జోష్న అత్తయ్య గారు కలిసి వెళ్ళారా? జోష్న ఫోన్ తీసుకుని వెళ్ళకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? అత్తయ్య గారు జోష్నని ఎక్కడికైనా తీసుకువెళ్ళారా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఈలోగానే ఇక్కడ చూస్తే మాలిని అయితే జోష్న పారిజాతాలతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు. మీరిచ్చిన కాఫీ కూడా నేను తీసుకోను. మీరిచ్చిన ఆఫర్ కూడా నాకు అవసరం లేదు. నా విషయంలో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అయినా గ్రాని నీకెక్కడికి తీసుకురావాలో తెలీదా ఏంటి? అయినా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? తాతకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తాత ఆల్రెడీ మనకి చెప్పాడు. ముఖ్యంగా అందరి అనుమానం మన మీదే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొస్తే చివరకు మనమేమవుతామో తెలుసా? ఆ ఇంట్లో స్థానాన్ని కూడా కోల్పోతాము. అదేంటి జోష్న అలా మాట్లాడుతున్నావు? ఆ ఇంటి వారసురాలివి కదా నువ్వు. ఆ ఇంట్లో స్థానాన్ని కోల్పోవడం ఏంటి? ఆ ఇంట్లో సర్వ హక్కులు నీవే కదా. ఆ! అదే. అయినా సరే మా తాత కోపం సంగతి అందరికీ తెలిసిందే. తాతకి కోపమొస్తే అయిన వాళ్ళు, బయట వాళ్ళు ఏం తేడా ఉండదు. మంచితనంగా ఉన్నంత వరకే. తప్పు చేశామని తెలిస్తే మాత్రం శిక్ష కఠినంగానే ఉంటుంది. అందుకే తాతకు కోపం రప్పించకుండా ఉండడమే మంచిదని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఇంకెప్పుడు నాకు కాఫీలు, టీలు ఆఫర్ చేయకండి అని చెప్పేసి పద గ్రాని అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి మళ్ళీ మళ్ళీ నా మేనకోడలు నా ఇంటికి వస్తుందని అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం నాకు ఇప్పటికి కూడా మింగుడు పడ్డం లేదు. నీలో నా ఆడపడుచు పోలికలు లేవు. ఆ ఇంటిని నువ్వైతే వారసురాలిగా కాపాడతావని నమ్మకం కూడా కనిపించడం లేదేంటి? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జీవితమంతా ఓడిపోతూనే ఉంటాను అని అనుకోవడం మీ భ్రమ మాత్రమే. ఈ జోష్న ఇప్పుడు మాత్రమే ఓడిపోయింది. కానీ రేపన్న రోజు ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ గెలిచిన రోజు అక్కడ రెస్టారెంట్లో సీఈఓని నేనే, అలాగే ఆ ఇంట్లో వారసురాల్ని నేనే. నా స్థానాన్ని ఎవ్వరూ కూడా తీసుకోలేరు. ఎందుకంటే ఆ ఇంటి వారసురాల్ని కాబట్టి. పోలికలు లేనంత మాత్రాన ఆ తల్లి బిడ్డను నేను కాకుండా పోతానా ఏంటి? మీరు ఇక్కడి దాకా నన్ను రప్పించి చాలా పెద్ద తప్పు చేశారు. ముందుగా నేను అనాల్సింది మిమ్మల్ని కాదు, మా గ్రానిని. మా గ్రాని ఇలాంటి పనులే చేస్తుందన్ని. ఇప్పుడు అక్కడ ఆఫీస్లో ఎవరికైనా అనుమానం వచ్చిందంటే మన పని అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరబోతూ ఉండగా, ఒక్క నిమిషం జోష్న, మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేయాలి అనుకుంటున్నాను. నువ్వు నా మేనకోడలివి. అలాగే నా ఇంటి ఆడపడుచు కూతురివి. కాబట్టి నీకు ఖచ్చితంగా నేను ఆస్తిలో సగం వాటా రాసిస్తాను. నిజంగా నాకు కొడుకుంటే నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకునేదాన్ని. అప్పుడు నా ఆస్తి మొత్తం నీదే అయి ఉండేది. కానీ ఇప్పుడు సగం ఆస్తిని నీకే ఇస్తాను. మీ అమ్మ ఆస్తిని మొత్తం నీ పేరు మీద రాస్తాను. ఎందుకంటే మీ అమ్మ ఎలాగో ఈ ఆస్తికి ఆశపడదు. నీకు ఎలాగా వారసత్వం హక్కుంది కాబట్టి ఆస్తి నీకే చెందుతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా కావాలి అనుకుంటే ఈ మాలిని ఉందని మర్చిపోకు. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నాకు ఫోన్ చేయాలని అనిపిస్తే ఎప్పుడైనా ఫోన్ చెయ్యి. ఈ అత్త నీకు ఎలాంటి కష్టం వచ్చినా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కదా జోష్న. నాలాగే నీకు చాలా అహంకారం కనిపిస్తుంది. నీలో నేను కనిపిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనిద్దరం చేతులు కలుపుతామని నా మనసు ఎందుకో చెప్తుంది. మాలిని గారు, మీరు ఇప్పటి వరకు చాలా మాట్లాడారు. నాకు మీతో చేతులు కలపాల్సిన అవసరమూ లేదు. మీ సహాయం నాకు ఎప్పటికీ రాదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను ఎవరి సహాయాన్ని పొందాలి అనుకోవడం లేదు అని చెప్పేసి
అక్కడి నుంచి పారిజాతాన్ని తీసుకుని బయలుదేరిపోతుంది. బయటకొచ్చిన తర్వాత, "అసలు నీకు కొంచెమైనా బుర్రుండే చేస్తున్నావా ఇలాంటి పనులు? ఏం మాట్లాడుతున్నావే? ఆ మాలినితో చేతులు కలిపితే సగం ఆస్తి నీకే వస్తుంది. అలాగే ఆ దీప, కార్తీకుల మీద పగ తీర్చుకునే ఛాన్స్ కూడా వస్తుంది. దొరికిపోతే ఇంట్లోంచి బయటపడి అడుక్కు తినే అవకాశం కూడా వస్తుందనుకుంటా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు? ఆ మాలిని గురించి నీకు బాగా తెలుసు, నాకు తెలుసు. అలాగే తాత గురించి తెలుసు. ముఖ్యంగా తాత వెనకాల ముగ్గురున్నారు. మొదటిది దీప, ఆ తర్వాత బావ, తర్వాత సూరజ్. మనం ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా సరే వాళ్లకు తెలిసిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కనిపెడతారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడికొచ్చిన విషయం తెలియకపోవచ్చేమో, కానీ రేపన్న రోజు తనతో చేతులు కలిపి మనమేదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ సూరజ్ గాడికి తెలిసిపోతుంది. వాడు తాత ముందు బయట పెట్టేస్తాడు. మన జీవితాలు అప్పుడు రోడ్డున పడిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఇలాంటి చోటికి నన్నెప్పుడూ తీసుకురాకు. నువ్వు బుర్ర తక్కువ పనులు చేసి నన్ను ఇరికించి ఈ రోజున నన్ను దీప దగ్గర అసిస్టెంట్ని చేశావు. బుర్ర తెలివైంది, సీనియర్ని అని చెప్తావు, కానీ నువ్వు చేసే పనులన్నీ ఇలానే తగలబడతాయి. అందుకే ఆ మెడకి పట్టి వేసుకుని తిరుగుతున్నావు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏమో ఏం చెప్తాము, మనకి ఆ ఇంట్లో స్థానం లేనప్పుడు ఈ మాలిని చోటిస్తుందేమో, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందేమో. నువ్వు ఏమో, కాదు, కూడదు, ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చేస్తాను అలాంటి మాటలు నువ్వు మాట్లాడకు. ఆ ఇంట్లోంచి జోష్న ఎప్పటికీ బయటికి రాదు. ఆ ఇల్లు జోష్నది, ఆ వారసత్వం కూడా జోష్నదే. ఈ జోష్న ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లోంచి నన్ను ఎవ్వరూ బయటికి పంపించలేరు అని చెప్పేసి జోష్న అయితే చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ శివనారాయణ కూడా అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఏం చేసినా ఎంక్వైరీలో ఎక్కడ కూడా వాళ్ళ విషయాలు బయటపడవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నది తెలియదు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత సూరజ్ ఒక పక్కనే, అలాగే కార్తీకు, ఇంకా శివనారాయణ వీళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పారు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి తిరిగి వస్తారు. ఆ నమ్మకం నాకుంది తాత. పారు ఖచ్చితంగా ఏదో పని మీద తీసుకువెళ్ళుంటుంది. పారు ఉన్న చోట ఉండదు కదా. ఏం చేసినా సరే పారు ఏ పని చేసినా అక్కడ ఏదో మెలుకుంటుంది కదా. అవునరా, ఏదో జరిగింది. ఫోన్ పట్టుకెళ్లకుండా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిందంటే వాళ్ళు ఎక్కడుంటున్నారో మనకి తెలియకూడదని చేసిన పని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. తెలుసుకుంటాను తాత, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా తెలుస్తుంది, వాళ్ళని రానివ్వు తాత అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి మావయ్య గారు ఇదంతా? జోష్నకి ఎన్నోసార్లు చెప్తున్నాం, కానీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. లేదమ్మా, ఇందులో జోష్న తప్పేమీ లేదనిపిస్తుంది. ఈ పారిజాతం ఎప్పటికీ మారదు. దీనికి ఎన్ని శిక్షలు వేసినా దీని బుద్ధిలో మార్పు రావడం లేదు. ఈసారి దానికి ఎలా బుద్ధి చెప్తానో చూడమ్మా. ఇంక మరోసారి జోష్నని తప్పుదారి పట్టించకుండా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే. అలాగే అనుకున్నట్టుగానే పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు. ఆల్రెడీ ఆ ఇంట్లో మీటింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. కార్తీకు, దీప, అలాగే సూరజ్, అలాగే సుమిత్ర, అలాగే ఇక శివనారాయణ అందరూ ఆ ఇంట్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఒకసారి శివనారాయణ లోపలికి రాగానే గర్జించి అడుగుతూ ఉంటాడు. తాత, తాతకి తెలిసిపోయినట్టుంది. నీకు చెప్తూనే ఉన్నాను, నువ్వు చేసే పిచ్చి పనుల కారణంగా ఈరోజు నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికని చెప్తే నువ్వు వినలేదు. వినకుండా నన్ను కూడా తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఒసే ఉండవే, ఈ విషయాలేం మీ తాతకి తెలిసుండవు. మనం ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నాడంతే. ఏదో రకంగా మేనేజ్ చేద్దాముండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడ పారిజాతం అయితే ఈలోగానే కార్తీక్కి శివనారాయణ ఒక సైగ చేస్తాడు. కార్తీక్ బయటికి అయితే వెళ్తాడు. ఎందుకంటే కార్లో ఆల్రెడీ డ్రైవర్ ఉంటాడు కదా. ఆ డ్రైవర్ను మేనేజ్ చేసే ప్రయత్నం చేసిన డ్రైవర్ మాత్రం వాళ్ళ మాట విండు. డ్రైవర్కి కార్తీక్ కొంత డబ్బు అయితే ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆ డ్రైవరు ఎక్కడికి వాళ్ళు వెళ్ళారో, ఏ ప్లేస్లో ఆగారో ఇదంతా కూడా చెప్పేస్తాడు కార్తీక్కి. ఈలోగా లోపలున్న పారిజాతం అయితే, లేదండి, చిన్న షాపింగ్కి తీసుకువెళ్ళాను అంతే. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎందుకని చెప్పి
తీసుకురావద్దని చెప్పాను. అలాగే ఇక నా ఫోన్ కూడా షాపింగ్ మాల్‌లో ఎందుకు నేను స్విచ్ ఆన్ చేసుకు పెట్టుకోవాలని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేయించుకున్నాను అంతే. అంతకు మించి ఎక్కడికెళ్తాం మేము? మేమెక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది పారిజాతమైతే. అవునా? షాపింగ్ మాత్రమే వెళ్లారా? అయినా ఆఫీస్ టైంలో జోష్‌నని తీసుకొని షాపింగ్‌కి వెళ్ళడమేంటి? జోష్‌న ఆఫీస్‌లో దీప కింద అసిస్టెంట్‌గా పనిచేస్తుందన్న విషయం నీకు తెలీదా? ఆఫీస్‌లో ఇంపార్టెంట్ ఫైల్స్, వర్క్ ఉంటుంది. అదంతా మానిపించి జోష్‌నని తీసుకు ఎందుకు వెళ్ళావు? అసలు నీకు కొంచెమైనా బుర్రుందా? బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నావా? తాత, వీళ్ళు వెళ్ళింది అక్కడ షాపింగ్ మాల్‌కి కాదు. ఒరేయ్! ఒరేయ్! మేమెక్కడికి వెళ్తాంరా? షాపింగ్‌కి కాకుండా ఇంకెక్కడికి వెళ్తానురా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. బావ ఏదో తెలుసుకున్నాడు. మొత్తం మీద బావకి ఆ డ్రైవర్ నిజం చెప్పేశాడంటావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్‌నైతే ఈలోగా కార్తీక్ చెప్పురా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? నిజం చెప్పరా కార్తీక్ అని చెప్పి అనేసరికి, తాత వాళ్ళిద్దరూ వెళ్ళింది మాలిని గారింటికి. ఏం మాట్లాడుతున్నావురా? మాలిని ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్ళారా? అవును తాత. డ్రైవర్ని అడిగితే వాడు చెప్పలేదు. ఈవిడిచ్చిన డబ్బుకి వాడు నోరు మూశాడు. కానీ ఆ తర్వాత వాడు నోరు తెరవాలంటే మరి కొంచెం డబ్బు వాడి చేతిలో పెట్టాలి కదా! అప్పుడు వాడైతే నిజం చెప్పేశాడు. వీళ్ళిద్దరూ మాలిని వాళ్ళింటికి వెళ్ళారంట అని చెప్పనేసరికి పారిజాతం అంటూ గట్టిగా కేక వేస్తాడు. ఈలోగా సుమిత్ర, ఎందుకే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నావు? ఈ ఇంటి వారసురాల్ని అంటావు. ఈ ఇంటిని కాపాడే స్థానంలో ఉన్న నువ్వే ఈ ఇంటిని చిక్కుల్లో పడేస్తున్నావెందుకు? అయినా ఆ ఇంటికి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు జోష్న? ఎందుకు వెళ్ళావు? అసలు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి అంటుండగా, అమ్మా నువ్వాగు, చెప్పు పారిజాతం, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? జోష్న నీకు ఆ ఇంటికి వెళ్ళాల్సిన పనేముంది? తాత, నేను వెళ్ళలేదు తాత. నేను ఆఫీస్లో ఉండగానే నాకు ఫోన్ చేసింది గ్రాని. ఫోన్ చేసి నన్ను రమ్మంటే నేను అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళింటికని నాకు తెలియదు. ఏంటి? నిజమేనా? నువ్వు దొరికిపోయాక మీ గ్రాని మీదకి తోసేస్తున్నావా? లేదు తాత, నేను చెప్పేది నిజమే. గ్రానియే నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళింది. అక్కడేం మాట్లాడారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక జోష్న అయితే మాత్రం అక్కడ జరిగిన విషయం మొత్తం బయటపడుతుంది. జోష్నతో మరోసారి డీల్ మాట్లాడింది అన్న విషయం, అలాగే జోష్న చెప్పిన సమాధానం, ఇక పారిజాతం మాట్లాడిన మాటల విషయం పక్కన పెడితే అక్కడ మాలిని మాట్లాడిన మాటల గురించి మొత్తం బయటపడిపోతుంది. ఇక జోష్న అయితే తన తప్పు లేదు కాబట్టి ఇక ఇప్పుడు నేను తల ఉంచితే మళ్ళీ నాకు శిక్ష పడుతుంది. ఈ గ్రాని ఏదైనా పిచ్చి పల్లె చేస్తుంది. ఇప్పుడు గ్రానీతో పాటు నేను కూడా ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే నిజం చెప్పాలని చెప్పేసి నిజాన్ని చెప్పేయడంతో ఇక పారిజాతాన్ని చెంప చెళ్ళమనిపిస్తాడు శివనారాయణ. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక జోష్నైతే, ఎందుకు వెళ్ళావు? నీకు వార్నింగ్ ఇచ్చాను. నాకు తెలుసు నువ్వు డబ్బుకి లొంగిపోతావని, ఈ ఇంటి గుట్టును తీసుకుని వెళ్ళి మాలిని చేతిలో పెడతావని, మాకు ద్రోహం చేస్తావని. నీ బుద్ధి వంకర బుద్ధని తెలిసే నీకు చెప్పాను. కానీ ఈరోజు నా మనవరాల్ని ఆ ఇంటికి తీసుకుని వెళ్తావా? అసలు ఎంత ధైర్యం నీకు? నువ్వు ఇక్కడుండకూడదు. వెళ్ళావు కదా. ఆవిడ గారు నీకు ఎంత డబ్బు ఆఫర్ చేసిందో అంతా తీసుకుని అక్కడే ఉండు. ఇక జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అది కదండి, నేను చెప్పేది వినండి. నేను వినదలుచుకోలేదు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ఎవరైనా నా మీద పగబట్టి ఉన్నారు అంటే వాళ్లతో చేతులు కలిపి నన్ను నాశనం చేయాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తావు. ఇప్పుడు కూడా ఆ మాలినితో చేతులు కలిపి నన్ను నాశనం చేసి నా మనవరాల్ని కూడా ఆ మాలిని గుప్పెట్లో పెట్టాలని చూసావు. నా మనవరాల్ని తీసుకుని వెళ్ళి ఆ మాలినికి అమ్మేయాలని నీకెలా అనిపించింది? ఆ మాలిని డబ్బుకి నా మనవరాలు అమ్మడిపోతుందని ఎలా అనుకున్నావు? పోనీలే, ఏదో మనవరాలు దూరమయ్యింది. ఇక నువ్వు జోష్నలో నీ మనవరాల్ని చూసుకుంటున్నావని చెప్పి తనతో ఎంత క్లోజ్గా ఉన్నా, మీ ఇద్దరు ఒకటైపోయి ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. మీ ఇద్దరిని దూరం చేయలేదు. మీ ఇద్దరి గురించి మీ ఇద్దరు కలిస్తేనే తప్పులు చేస్తారని ఆలోచించలేదు, వదిలేశాను. కానీ చివరకు
నా మనవరాలు భవిష్యత్తునే ఇంకొకరి చేతిలో పెట్టేసి నా మనవరాల్ని నాకు ఎగ్నిస్ట్గా తయారు చేయాలి అనుకున్నావంటే నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అలా అనేసరికి ఏమండి, బుద్ధి బుద్ధి గడిచి తప్పు చేశానండి. ఆ మాల్ని ఫోన్ చేయడంతో ఏం మాట్లాడుతుందో ఏంటో అని చెప్పి జోష్నని తీసుకుని వెళ్ళానండి. జోష్నని తీసుకురమ్మనేసరికి చిచి, ఏం మనిషివే నువ్వు, ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా అసలు జోష్నని తీసుకురమ్మంటే తీసుకువెళ్ళానని ఎలా మాట్లాడుతున్నావు? తను ఎవరిని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. నా కూతుర్ని గుప్పెట్లో పెట్టుకుని డబ్బు ఆశ చూపించాలని చూసింది. నా కూతురు, నా మనవడు లొంగలేదు. ఇంకా ఎవరి ఇంట్లో బలహీనంగా ఉన్నారని చూసింది. నువ్వు అలాగే నువ్వేది చెప్పినా చేసే జోష్న. అందుకే మీ ఇద్దరిని తన గుప్పెట్లో పెట్టుకుని ఈ శివనారాయణ బలాన్ని బలహీనతగా మార్చాలని చూసింది. నువ్వు నాకు ఎగ్నిస్ట్గా ఇక ఆ మాలిన్యంతో చేతులు కలపడానికి నా మనవరాలనే తీసుకుని వెళ్ళావు. ఇంక నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? అసలు నిన్ను చూస్తుంటే జాలి కాదు కదా, చంపేయాలన్నంత కసి పుడుతుంది. దాని భవిష్యత్తుతో ఆడుకునే హక్కు, అధికారం నీకు నేను ఎప్పుడు ఇవ్వలేదు. తనతో సంతోషంగా నీ మనవరాల్లా చూసుకుంటున్నావు కాబట్టి నిన్ను ఎప్పుడు తన విషయంలో గట్టిగా ఏం మాట్లాడలేకపోయాను. కానీ నువ్వు తన భవిష్యత్తుతో ఆడుకుంటుంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంటి బయట నిలబడి ఇక అలానే జీవితం అంతా ఎదురు చూస్తూ ఉండిపోతావు. అటు చూసే దిక్కు లేక, ఇటు అడుక్కున్న భోజనం పెట్టే దిక్కు లేక ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడాలి. నిన్ను ఇంట్లో ఉండనిస్తే నా కొంపకే నిప్పు పెట్టేలా కనిపిస్తున్నావు. మాలిని గురించి తెలుసు కూడా నువ్వు ముందడుగు వేశావు అంటే నీ మనసులో నాపై ఎంత పగ, ప్రతీకారం రగిలిపోతుందో నాకు తెలుసు అని చెప్పేసి ఇక ఒక్కసారే షాక్ అయితే ఇస్తాడు పారిజాతానికి. ఎంతగా బ్రతిమలాడినా సరే వినిపించుకోడు శివనారాయణ. తాత, అది కాదు తాత. ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు? పారిజాతాన్ని వెనకేసుకు రావాలనుకుంటున్నావా? లేదు తాత, బుద్ధి చెప్పాలి. అలా అని గడప దాటిస్తే మరో అవకాశం మనం మాల్నీకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ గడప దాటిన పారు ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళి చేరుతుంది. మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ ఇంటి గుట్టు అక్కడ తన చేతిలో పెడుతుంది. అలాంటప్పుడు ఇక పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు మనం ఏం చేసినా కూడా ఆ తర్వాత ఇంకా మన చేతిలో ఏమీ ఉండదు. చేతిలోంచి చేజారిపోయే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టి కాలు బయటకి పెట్టకుండా ఇంట్లోనే బంధించి ఉంచాలి తప్ప ఇంట్లోంచి బయటకు గెంటేసి మరో శత్రువుని తయారు చేసుకుని మన శత్రువుకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళను ఎలా ఉంచాలో, ఎలా అదుపులో పెట్టాలో మీకు తెలుసు కాబట్టి పారుకి ఎలా భయం చెప్తారో, ఎలా బెదిరిస్తారో ఇంటి నుంచి కాలు బయటకి కదపకూడదు. ముఖ్యంగా తన చేతిలో ఫోన్ ఉండకూడదు. తన చేతిలో ఫోన్ ఉంటే ఏదో ఒకటి చేస్తుంది. ఏదో రకంగా మన కళ్ళు కప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఏదో తప్పు చేస్తుంది ఇంట్లో ఉండే. కాబట్టి తనని అదుపులో పెట్టే బాధ్యత మీదే. మీరు అదుపులో పెట్టి ఇంట్లోనే ఉండనివ్వండి. బయటికి పంపేస్తే ఈ పారు గురించి మీకు బాగా తెలుసు కదా. శత్రువుతో చేతులు కలిపి మనల్ని నాశనం చేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. చిచి, ఏం బ్రతికేనేది. నీ నీటి కూడా నా కుటుంబం మీద పడ్డం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు ఇద్దరు అనాథలుగా ఉంటారు. ఒంటరి బ్రతుకుతారు. వాళ్లకు అమ్మగా తోడుగా ఉంటావని చెప్పి నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి నా భార్యగా ఇంటికి తీసుకొచ్చాను. అది నేను ఆ రోజు చేసిన చాలా పెద్ద తప్పని చాలాసార్లు అనుకున్నాను. కానీ నిన్ను బయటికి వదలలేదు. నిన్ను బయటికి పంపించేస్తే ఇదిగో వీడు చెప్పిన మాట నిజం చేస్తామనే ఆ రోజు నుంచి నిన్ను భరిస్తూనే వచ్చాను. కానీ ఇంకా నీ చేష్టలు మారలేదు. ఇంత వయసు వచ్చినా తప్పులు చేయడం ఆపలేదు. నువ్వు చచ్చేదాకా మారవని అర్థమవుతుంది. నువ్వు ఇక కాలు బయటికి కదిపావంటే చాలు, చంపేస్తాను, నిన్ను షూట్ చేసి పడేస్తానని చెప్పేసి ఇంట్లోనే ఉండాలి. ఇంటి పనులు చేసుకుంటూ అసలు ఖాళీ లేకుండా ఇక్కడే పడి ఉండాలి. సుమిత్ర, ఇంకా నువ్వు అత్తయ్యని జాలిపడద్దు. ఇంక మరో ఆలోచన రాకూడదు. ఇంటడి చాకరీ చెయ్యాలి. ఇంకసలు మరో ఉద్దేశం కానీ మరో పని చెయ్యాలి అనే ఆలోచన తన బ్రెయిన్లోకి రాకుండా
ఈ పనులన్నీ చేసేసరికే తను పూర్తిగా అలసిపోవాలి. అంతే తప్ప దీని బుర్రలో వేరే ఆలోచనలు కలగకుండా చూసుకునే బాధ్యత నీదే సుమిత్ర అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సరే మావయ్య చూసుకుంటాను. ఎందుకంటే అత్తయ్య నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూశారు. నా కూతురు ఇంకా నిజాయితీగా నిజం ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పట్లాగే వీళ్ళిద్దరూ కలిసి ఆ మాలినితో చేతులు కలిపితే మన కుటుంబం పరువు పోయేది. మనమందరం ఆ మాలిని ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేది. నా మెట్టినిల్లు, నా పుట్టినింటి ముందు తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. వీళ్ళ కారణంగా అసలే రాకూడదు. అందుకే ఇక ఎట్టి పరిస్థితిలోని అత్తయ్యని బయటికి వెళ్ళనివ్వనని చెప్పేసి సుమిత్ర చెప్తూ ఉంటుంది. అలా చెంప పగలగొట్టి ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. ఇంకొకసారి మాలిని వైపు చూడాలి అంటేనే జోష్నకి కూడా భయం వేసేలా చేస్తాడు. ఇప్పుడైతే వెళ్ళకపోవచ్చు. రేపొద్దున భవిష్యత్తులో ఇంకా పారిజాత మాటలు విని తప్పులు చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా సరే మాలిని వలలో పడి మాలినితో కలిసి నన్ను నాశనం చేయాలని చూస్తే వాళ్ళ చావు నా చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి తన మనవరాలికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలాంటి జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.